హాయ్ డియర్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ బెడ్ మీద పడుకొని ఉన్నాను అనమాట. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. అండ్ చాలా కోల్డ్ కాఫ్ అన్నది. సో నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే సడన్గా ఈ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పైన అయిపోయింది. ఎప్పుడు ఇది పడలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది పడిందనమాట కిందకి. ఇది యాక్చువల్లీ నాకు మాన్సీలో 2015లో ఇందిరా అనే సిస్టర్ ఇచ్చారనమాట. నేను కాకినాడ వస్తున్నప్పుడు. ఇప్పుడు షెల్ఫ్ పైన ఉంటుంది. సో దీంతో ఉన్న అనుబంధం ఏంటంటే 2020లో కరోనా వచ్చినప్పుడు ఇది కూడా సేమ్ కబోర్డ్ పైన ఆ ఇంట్లో మత్తగారాల ఇంట్లో పైన ఉండేదన్నమాట. ఈ కబోర్డ్ పైన ఇలాగా. అప్పుడు మా అత్తగారు దాని ముందే March 5th చనిపోయారు. ఆ తర్వాత 2 వీక్స్కి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది 2020లో. ఫస్ట్ టైం కదా అసలు అలాంటిది. మనం ఎప్పుడు పుట్టి పెరిగి అలాంటిది చూడలేదు. అలా అంటే ఒకలాంటి గ్లూమీ అట్మాస్ఫియర్ అనమాట. సో ఆ టైంలో నాకు మరలా కాఫ్ అది ఉండిందనమాట. నేను ఏం చేయాలి ప్రభా అని నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటే సరే హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ఈ స్టూల్ ఉంది కదా, ఈ ప్లేస్లో కేన్ చైర్ ఉండేదన్నమాట. ఇది ఎంత అసలు విచిత్రం అంటే ఇది ఈ పైనుండి పడి ఇలాగ కేన్ చైర్లో ఎవరో పెట్టినట్టు ఉండింది. సో నేను మా హస్బెండ్ అడిగాను. తను వాళ్ళ మమ్మీ రూమ్లోనే ఉండేవారు అనమాట పడుకొని. తను అసలు ఆ గదిలో వచ్చేవాళ్ళు కాదు. అంటే తన లాస్ట్ చైల్డ్ వాళ్ళ మదర్తో చాలా క్లోజ్. తను ఎప్పుడు విడిచి ఉండలేదు వాళ్ళ మదర్ని. సో తను ఆ శోకంలోనే ఉన్నాడు, ఆ ఏడుపులోనే. నేను వెళ్ళి రవి నువ్వు అది కింద పెట్టావా అంటే అసలు నేను రాలేదు, ఇక్కడ నుండి లేచి ఆ రూమ్లోకే రాలేదు నేనంటే నాకు భలే వండర్ అనిపించింది. ఇదేంటిది ఇలాగా. దీనిపైన ఏమంది చదవండి. There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. కీర్తనలు 91:10. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని. అబ్బా, నాకైతే ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే ఇంకా నేను అంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ అనమాట. చాలా భయంకరమైన పరిస్థితులు కదా ఆ రోజుల్లో, ఫస్ట్ టైం. సో అట్లాగా ఇంకా వెళ్ళలేదు. ఈ వాక్యం పట్టుకొని ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే దాన్ని ఆగిపోయాను. మళ్ళా సెకండ్ టైం కరోనా మే 2021లో అప్పుడు నా హస్బెండ్కి కరోనా వచ్చింది. స్వాబ్ టెస్ట్ చేయడానికి తన ఫ్రెండ్స్ ఇంటికి పంపించేశారు. సో ఇద్దరికి చేస్తారని ఆ డే కూడా మరలా ఇది అలాగే పడ్డది. అంటే మీరు అతిశయోక్తి అనుకోవచ్చు, లేకపోతే నేనేమైనా కల్పించి చెప్తున్నాను అని అనిపించవచ్చు. బట్ నన్ను ఎరిగిన వారికి తెలుసు నేను అలా చెప్పనని. అప్పుడు కూడా ఇది సేమ్ మరలా అలాగే పడింది, అదే చైర్లో అలాగే పడింది. ఆ స్వాబ్ టెస్ట్ తీసుకుని ఆయన వచ్చేసారు ఇంటికి. మా హస్బెండ్ ఒక్కరే స్వాబ్ టెస్ట్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు. సో తనకి పాజిటివ్ వచ్చిందనమాట. అప్పుడు కూడా ఈ వాక్యమే నన్ను ధైర్యపరిచింది. ఎందుకంటే ఫస్ట్ కంటే సెకండ్ టైం కరోనా చాలా సివియర్గా ఉండింది. ఆ టైంలో మా హస్బెండ్ వాళ్ళ అన్న కూడా చనిపోయారు అనమాట, వాళ్ళ పెద్దన్న కరోనాతోని. సో ఆ టైంలో తినకు కూడా కరోనా వచ్చింది. అంటే వాళ్ళ పెద్దన్న హాస్పిటల్లో ఉండి గోత్రూ అవుతున్నది వీడియో కాల్ ద్వారా మేము చూస్తూ ఉన్నాము. అంటే ఒకలాంటి అది చెప్పలేని పెయిన్ అనమాట, వేదన చెప్పలేము. దాని గుండా ఒంటరిగా మేమిద్దరమే వెళ్తూ ఉండడం. సో ఆ టైంలో కూడా దేవుని వాక్యం మరలా ఇదే వాక్యం, దేర్ షల్ నో హీ విల్ బీ ఫాల్ ది నెయిదర్ షల్ ఎనీ ప్లేగ్ కమ్ నై దై డ్వెల్లింగ్. ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే చెప్పలేను, అది అనుభవపూర్వకంగా ఎరిగితే తప్ప. సో ఈరోజు మరలా నేను రిట్రీట్కి వెళ్ళి వచ్చాను. 2 వీక్స్ అయిపోయింది. నాకు దగ్గు తగ్గట్లేదు ప్రభా. అంటే నాకు ఒక రకమైన పెయిన్ రైట్ సైడ్ నుండి వస్తుందన్నమాట. ఒకలాగా నాకు అనిపించింది. ఎందుకంటే లంగ్ ఇన్ఫెక్షన్తో ఆయన నాకు తెలిసిన బ్రదర్ చనిపోయారని గ్రూప్లో పెట్టారు. నాకు కొంచెము ఒక రకంగా ఉండిందనమాట. సో ఈరోజు మార్నింగ్ నేను ఆలోచిస్తున్నాను, ప్రభా ఏం చేయను అని. అంటే నాకు లంగ్ పెయిన్ ఉండిందనమాట. అసలు 1.5 ఇయర్ పడని ఈ షీట్ ఈరోజు మరలా పడ్డది.
పడి మరలా అదే ధైర్యం. అంటే నాకెంత ధైర్యం అంటే నిజంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉంటారు ఆయన వాక్యంతోని. అంటే చాలామంది అడుగుతారు, అక్క దేవుడు స్వరమెత్తి మాట్లాడతారా, మీకు వినబడుతుందా? కాదు కాదు, నేను ఎప్పుడూ దేవుని చూడలేదు, దేవుని స్వరము వినలేదు. కానీ ఇలాంటి దేవుని కార్యాలను నేను చూశాను. ఆయన నాకు కలలో మాట్లాడతారు, ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడతారు, ఆయన తలంపుల ద్వారా నాతో మాట్లాడతారు, ఆయన ఆత్మ నాలో ఉన్న ఆత్మ ద్వారా మాట్లాడతారు. సో ఈరోజు నాకు ఇది చేయాలనిపించింది. అలాగే నేను కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అని ప్రేయర్ చేస్తూ ఉన్నాను అప్పుడు. అయితే మా మమ్మీని అడిగితే మా మమ్మీ వద్దు తీసుకోవద్దు అని చెప్పారు. అయినా కానీ నేను దేవుని అడుగుతున్నాను, ప్రభా మీరు తీసుకోమంటారా తీసుకోవద్దంటారా అని. దేవుడు వద్దని చెప్పారు. అయితే మరలా నేనంటే ఒక్క మాటతో కాదు, మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే దేవుడు రవి అన్న వల్ల ఒక స్టేటస్ పెట్టారనమాట. తను ఆ రోజు నాకు కూడా పంపిందేమో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక వాక్యం పంపించింది. అలాగే ఒక వీడియో లింక్ కూడా పెట్టిందనమాట చూడమని. అందులో అప్పుడు ఆ వ్యాక్సిన్ కోసము ఒక పెద్ద సైంటిస్ట్ చెప్తా ఉన్నారు అది ఎంత డేంజరస్ అన్న విషయం. సో నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమో ఇంటింటికి వచ్చి వేసుకొని వాళ్ళని బలవంతంగా వేసేస్తున్నారు వ్యాక్సిన్. అప్పుడు ప్రభా నేను అప్పుడు దేవుని సేవకులకి కాల్ చేశాను, వీళ్ళు ఇలా బలవంత పెట్టేస్తున్నారు, ఏంటి మీరు ఏం చేశారు, మీరు వేసుకున్నారా, ఏం చేశారు అని. ఆ తర్వాత కొన్నాళ్ళకి అనమాట. అప్పుడు తను ఏం చెప్పారంటే, లేదు లేదు మేము వేసుకోలేదు, దేవుడు వద్దా అని చెప్పారు. సో అప్పుడు నాకు మరలా ఆమెకి నేను ఏం చెప్పానంటే, నాకు ఆల్రెడీ రొమాంటిక్ హార్ట్ ఉంది కాబట్టి నేను ఇలా మీరు వేసేసుకోకూడదండి, డాక్టర్ కన్సల్ట్ చేసి వేసుకోవాలి అంటే ఆమె నుండి ఆ రోజునే తప్పించుకున్నాను. సో ఈ రీతిగా అంటే ప్రతి చిన్న విషయానికి దేవుడు మనల్ని నడిపిస్తారు, ఆయన మనతో మాట్లాడతారు. సో కరోనాలో ఈ వాక్యం నన్ను బలపరిచి ఆ భయం నుంచి నన్ను బయటకు తప్పించిందనమాట. తర్వాత ఇంకొక వాక్యం కూడా, మీరు వారికి భయపడకుడి అని క్లియర్గా దేవుడు నాతో చెప్పారు. అది దేవుని వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ రిఫరెన్స్ నాకు గుర్తులేదు, ఎందుకంటే సడన్గా నేను పడుకొని ఉన్నదాన్ని ఈ వీడియో మీకు చేయాలి అని చెప్పి చేసేస్తున్నానంటే అనుకుని తీస్తున్నది కాదు. కాబట్టి ఆ రిఫరెన్స్లన్నీ నేను దగ్గర పెట్టుకొని లేను. ప్రభు ఏం చెప్పారంటే, మీరు భయపడొద్దు, భయం కిల్ చేస్తుంది అని. అది కూడా చాలా క్లియర్గా ఉండింది ఆ వాక్యం కూడా ఆ రోజు. భయపడొద్దు. సో ఏదైనా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మొట్టమొదట మనం కిల్ చేసేది, మనల్ని మానసికంగా చంపేసేది భయమే. కానీ దేవుని వాక్యము మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఆ ధైర్యం మనకి స్వస్థతనిస్తుంది. భయంకరమైనటువంటి అనారోగ్యాలని ఎలాగా నా ప్రియులైన వారు జయించారు విశ్వాసంతో, ధైర్యంతో అన్న విషయాలను ముందు నేను మీకు చెప్తాను. అవి ఇప్పుడే చెప్పేవి కావు. సో కాబట్టి మీకు ఎలాంటి ఐగుప్తు రోగాలు తెగుళ్ళు వచ్చినా ప్రభు వాక్యం పైన విశ్వాసం ఉంచండి, ధైర్యం తెచ్చుకోనండి. ధైర్యమే మిమ్మల్ని బాగు చేస్తుంది. మీకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యం ఒక్కటే. దేవుని వాక్యం ఎక్కువ చదవండి. ఆ వాక్యం చదువుతూ ఉంటే మీలో స్వస్థత కలుగుతుంది.